ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. సున్నితమైన ఘటనలను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఆ అవకాశం ఇవ్వకుండా చూడాలని ఆదేశించారు. ద్రాక్షారామంలో జరిగిన ఘటన వెనుక ఉన్న అసలు విషయాలను వెంటనే ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ద్రాక్షారామంలో శివలింగాన్ని విధ్వంసం చేసిన సంఘటనపై వైసీపీతో పాటు మరికొన్ని సంస్థలు రాజకీయం చేసే ప్రయత్నం చేశాయని ముఖ్యమంత్రికి సమాచారం అందింది. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వెంటనే డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేయడంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని అప్రమత్తం చేశారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం వెలుపల కోనేరు వద్ద ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వెంటనే దేవాదాయ శాఖ అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈలోపే కొంతమంది అక్కడ రాజకీయాలు చొప్పించే ప్రయత్నం చేశారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా ఎక్కడో రథం ఎవడో తగలబెట్టాడని చెప్పేసి దాన్ని దేశవ్యాప్తంగా చేసేసి అంతర్వేదిలోని దారుణమైన పరిస్థితి చేసేసారు. మరి ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరిగితే దీన్ని మాత్రం ప్రజల దృష్టి దీని మీద రాకూడదు అనేటువంటి ఆలోచన. ఇప్పుడు ఇది మేమందరం ఇక్కడ పబ్లిక్ అందరూ వచ్చి దీని గురించి ఆలోచించకపోతే ఎవరికి తెలుస్తుంది? దేవాలయంలో ఉన్న అర్చకుడితో వ్యక్తిగత గొడవల నేపథ్యంలో రామచంద్రాపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడ శివలింగాన్ని ధ్వంసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు కోర్టులో హాజరుపరిచారు. డ్రైనేజ్ వివాదం నేపథ్యంలో ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే విగ్రహాన్ని ధ్వంసం చేశాడని పోలీసు దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలన్నింటినీ సీఎం చంద్రబాబుకు డీజీపీ ఫోన్ ద్వారా వివరించారు. నిందితుడికి మానసిక సమస్య ఉన్నట్లు కూడా అర్థమైందని పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు తెలిపారు. ఈ విషయాలను మీడియాకు వివరించాలని సీఎం ఆదేశించారు. దీంతో ఎస్పీ రాహుల్ మీనా ఈ అంశాలను మీడియాకు తెలిపారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ విషయాలను మీడియాకు వివరించారు. కానీ ఒక రాజకీయ పార్టీ మాత్రం అత్యంత హేయమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది. అది ఆధ్యాత్మికని దూరం చేయడం, దైవానికి దూరంగా ఉంచే ప్రయత్నం, భగవంతుని సేవకి వాళ్ళని దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ విషయాలన్నీ కూడా నిన్న జరిగినటువంటి 2-3 విషయాలను కానీ గమనిస్తే ఇది రాజకీయ దురుద్దేశపూర్వకంగా ప్రజలను అశాంతిలో ఉంచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంగా ఇవాళ నేను భావిస్తా ఉన్నాను. మొన్న అంటే 30th December మార్నింగ్ అరౌండ్ 6 AM కి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకుని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వి ఐడెంటిఫైడ్ 1 person బై ద నేమ్ శీలం శ్రీనివాస్. అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు, అది టైంకి అతను స్కూటీ, వెపన్స్ కూడా ఏమి యూజ్ చేశారు, ఇది అంతా సీజ్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్లీ విల్ ప్రొడ్యూస్ హిమ్ ఫర్ రిమాండ్. దట్స్ ఆల్. అదేవిధంగా ప్రకాశం జిల్లా పొదిలిలో ఎస్ఐ స్థానిక వ్యాపారస్తుడిపై చేయి చేసుకోవడంతో వ్యాపారులు భగ్గుమన్నారు. ఈ నెల 24వ తేదీన ఈ సంఘటన జరిగింది. వ్యాపార వర్గాల్లో ఈ వ్యవహారం దావానలంలా వ్యాపించడంతో సీఎం వరకు వెళ్లింది. ఈ ఘటనపై బుధవారం ఉదయం ఆయన డీజీపీతో మాట్లాడారు. అప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక దర్యాప్తు జరిపి ఎస్ఐను వీఆర్ కు పంపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి ఆయన వివరించారు. ఇటువంటి సంఘటనలు ఉపేక్షించవద్దని సీఎం డీజీపీని ఆదేశించారు. ద్రాక్షారామం, పొదిలి లాంటి సంఘటనలు సున్నితమైనవని, స్థానికంగా ఉండే పోలీసు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం సూచించారు. లేని పక్షంలో వైసీపీతో పాటు వారికి అనుకూలంగా ఉండే కొంతమంది వ్యక్తులు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని కూడా సీఎం ఉన్నతాధికారులకు చెప్పారు. ఇటువంటి సంఘటనల వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.